ఏదో రకంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని జగన్మోహన్ రెడ్డి గారిని ఇరుకును పెట్టి ఆనందపడాలనే ఉద్దేశంతో ఈరోజు అమాయకులను కూడా ఈ కేసుకు సంబంధించి జగన్మోహన్ రెడ్డి గారి వెంటనే ఈ కేసుతో సంబంధం లేని అమాయకులను కూడా ఇరికించి ఆ కుటుంబాల యొక్క ఉసురు పోసుకునే కార్యక్రమాన్ని ఈరోజు కూటమి ప్రభుత్వం చేస్తూ ఉంది. కూటమి ప్రభుత్వం ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు ఎన్నికలకు ముందు ప్రజల్ని మోసం చేసిన తీరుని ప్రజాక్షేత్రంలో ఎప్పటికప్పుడు ప్రశ్నిస్తూ ప్రజల పక్షాన నిలబడి ప్రజాస్వామ్యతంగా ప్రజలకు రావాల్సిన సంక్షేమ పథకాల అమలు విషయంలో కానీ, హక్కుల విషయంలో కానీ, విధుల విషయంలో కానీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ చేస్తున్న పోరాటాన్ని చూసి ఓర్వలేక ఈరోజు రకరకాల స్కాముల్ని తీసుకొచ్చి ఆ స్కాములు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం పైన, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులపైన రుద్దే ప్రయత్నం చేస్తున్నారు. ముఖ్యంగా లేని లిక్కర్ స్కామ్ను సృష్టించి మొదట్లో ఎవరో లిక్కర్ స్కామ్లో కొంతమందిని అరెస్టు చేసిన తర్వాత ఎల్లో మీడియాకి సంబంధించిన కొన్ని పత్రికల్లో ఏదో ఎవరైతే సిట్ అధికారులు ఉన్నారో సిట్ అధికారులే మాట్లాడినట్టు, జనరల్గా ఎక్కడైనా ఏదైనా ఎంక్వైరీ జరిగితే కోర్టు నియమ నిబంధనలు ఉంటాయి. ఒక కేసుకు సంబంధించి ఒక కేసు ట్రయల్లో ఉన్నప్పుడు లేదా ఒక కేసు విచారణలో ఉన్నప్పుడు దాన్ని కోర్టు అనుమతితోనే ఆ సమాచారాన్ని మనం బయట ప్రస్తావించాల్సి ఉంటుంది. కానీ ఎల్లో మీడియాలో పుంకాలుగా కథనాలు రాసి 50,000 కోట్లని, 80,000 కోట్లని, 30,000 కోట్లని, 20,000 కోట్లని, తర్వాత 10,000 కోట్లని, ఈరోజు 3,000 కోట్లకు వచ్చారు. 80,000 కోట్లు ఎక్కడ, 3,000 కోట్లు ఎక్కడ? కొన్ని దీని ఎవరైనా ఇప్పటి వరకు కూడా ఎవరైతే లిక్కర్ స్కామ్కు సంబంధించి స్పెషల్ ఇన్వెస్టిగేషన్ టీం ఏదైతే ఉందో ఆ టీంలో సభ్యులు ఎవరైనా ఎక్కడైనా పత్రికాముఖంగా కానీ ఎక్కడైనా దీని గురించి ఎక్కడైనా ప్రస్తావించారా? దీనికి ఇప్పటి వరకు ఎక్కడైనా అరెస్ట్ చేసిన వ్యక్తుల దగ్గర కానీ లేకపోతే వారి వెనుకున్న వ్యక్తుల దగ్గర కానీ మీరు ఎవరైతే కొంతమంది అధికారులు పట్టుకుని అధికారులు బెదిరించి నయ్యానో భయానో అధికారుల చేత తప్పుడు స్టేట్మెంట్ ఇప్పించారని ఏ విధంగా అయితే మీరు మీ పత్రికల్లో రాస్తున్నారో పోనీ అధికారుల దగ్గర కానీ వీరెవరి దగ్గరైనా ఇప్పటి వరకు ఎలాంటి సాక్ష్యాలైనా మీకు దొరికినాయా? పోనీ ఎక్కడైనా నగదు రూపంలో కానీ ఏదైతే మీరు కట్టలుగా గుట్టలుగా నగదు దోచుకున్నానని చెబుతున్న నగదు ఇప్పటి వరకు ఎక్కడైనా సరే పట్టుకున్న దాఖలాలు ఏమైనా ఉన్నాయా? ఏమీ లేవు, ఏవి ఉండవు. కేవలం డబుల్ ఇంజిన్ సర్కార్ పేరు చెప్పి, కూటమి పేరు చెప్పి సంక్షేమ పథకాలు సూపర్ 6 అని సూపర్ 7 అని అమలు కాని హామీలన్నీ ఇచ్చినా సరే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మీద, జగన్మోహన్ రెడ్డి గారి మీద, ఈ రాష్ట్ర పరిస్థితుల మీద 14 లక్షల కోట్ల అప్పులున్నాయని దుష్ప్రచారాలు చేసినా సరే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి 40% ఓట్ షేర్ వచ్చింది. ఎన్నికలు జరిగి 164 స్థానాలు మేము కైవసం చేసుకున్నా సరే 3 నెలలు తిరగకుండానే మళ్ళీ జగన్మోహన్ రెడ్డి గారి వెంట ప్రజలు నడుస్తూ ఉన్నారు. జగన్మోహన్ రెడ్డి ఎక్కడ ప్రజాక్షేత్రంలోకి వెళ్ళినా తండోపతండాలుగా జగన్మోహన్ రెడ్డి గారి వెనకాల వేలాదిగా జనం తరలి వస్తూ ఉన్నారు. కాబట్టి ఏదో రకంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని నిర్వీర్యం చెయ్యాలి అని ఉద్దేశంతో ఈరోజు ఇప్పటి వరకు ఎలాంటి ఆధారాలు లేకపోయినా సరే ఈ జగన్మోహన్ రెడ్డి గారి వెన్నంటి గత ప్రభుత్వంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో ఉన్న కొంతమంది పెద్దలను ఇబ్బంది పెట్టే ప్రయత్నం చేస్తున్నారు.